మున్సిపాలిటీలు ఎటువంటి అవినీతికి తావివ్వకుండా అభివృద్ధి చెందుతా ఉన్నాయో, ప్రజాపాలన ఎంత బ్రహ్మాండంగా మనం చేయగలుగుతున్నామో ప్రజలకు చాటి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. అలాగే రేపు 1 గంట మీరు ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి చెనాక కొరాడ బ్యారేజీ పంపు హౌస్ సందర్శన కోసం మనం బయలుదేరుతా ఉన్నాం. మన క్యాంప్ ఆఫీస్ నుంచి తప్పకుండా బోరజ్ మండల నాయకులు, జగనత్ మండల నాయకులు, అలాగే చెనాక కొరాట ఆదిలాబాద్ ప్రజల పట్ల వరప్రదాయిని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చాతగాక పూర్తి చేయలేనటువంటి ప్రాజెక్ట్ ని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేయడానికి సంకల్పానికి పూనుకున్నది. 16వ తారీఖు నాడు చెనాక కొరాటాను సందర్శించడానికి స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాబోతా ఉన్నారు. మనమందరం కూడా సన్నద్ధం కావాలా. 16వ తారీఖు నాడు చెనాక కొరాట బ్యారేజ్ సందర్శన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆదిలాబాద్ వస్తున్నారు. అలాగే నిర్మల్లో అతి పెద్ద భారీ బహిరంగ సభ 16వ తారీఖు నాడు శుక్రవారం నాడు నిర్మల్లో అతి పెద్ద భారీ బహిరంగ సభ జరగబోతా ఉన్నది. ఆదిలాబాద్ మున్సిపాలిటీ నుంచి అత్యధికంగా మనం తరలి వెళ్ళాలని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సభకి. ఎల్లుండి 14వ తారీఖు నాడు మన ప్రియతమ ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, అలాగే మన ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి గారు, బోధన్ ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా చెనాక కొరాట సందర్శన, అలాగే ముఖ్యమంత్రి గారి మీటింగ్ ఏర్పాట్ల కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి జన సమీకరణ కోసం వస్తా ఉన్నారు. మరి అది నిర్మల్లో ప్రిపరేటరీ మీటింగ్ ఉండవచ్చు. నిర్మల్ ప్రిపరేటరీ మీటింగ్ కి కూడా ముఖ్య నాయకులందరూ కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. మీకు 16వ తారీఖు నాడు ముఖ్యమంత్రి ప్రోగ్రాం షెడ్యూల్ అంతా కూడా త్వరలోనే ఇస్తాం. ఈరోజు వేం నరేందర్ రెడ్డి గారి నుంచి, సుదర్శన్ రెడ్డి గారి నుంచి, జూపల్లి కృష్ణారావు గారి నుంచి మనకు అధికారిక సమాచారం వచ్చింది. చెనక కొరాట ప్రాజెక్టు నిర్మాణం చేసి ఆదిలాబాద్ గడ్డను శాశ్వతంగా సస్యశ్యామలం చేయాలి. ఆదిలాబాద్ ప్రతి కెనాల్ ద్వారా ప్రతి ఎకరాకి నీళ్ళని Delivering Sankranti in 10 minutes. రావాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేపు చెనాక కొరాట సందర్శన తర్వాత రేవంత్ అన్న బస్తీబాట కార్యక్రమంలో పాదయాత్ర కేఆర్కే కాలనీ నుంచి పెద్ద ఎత్తున 7-8 వార్డులు, అలాగే ఆ చుట్టుపక్కలటువంటి మిగతా వార్డులు కూడా పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి. అలాగే పండుగ రోజు సంక్రాంతి ఆ తర్వాత కూడా నెక్స్ట్ పాదయాత్ర రఫీక్ బాయ్ గారు మీ వార్డు 15, 16, 17 వార్డు బోధరెడ్డి బొమ్మ మీ వార్డులోనే ఉంటుంది. 15, 16, 17 వార్డులలో ఆ తర్వాత ఎప్పుడనేది షెడ్యూల్ ఇస్తాము. బస్తీబాట పాదయాత్ర, అలాగే ప్రతి వార్డులలో జైలు బాయ్ గారు కలవాల్సిందన్న మళ్ళీ సిటీ మిడిల్ సిటీలో కూడా పెట్టుకుందాం. మనం ఇక్కడ నుంచి స్లమ్ అన్ని తప్పకుండా, అలాగే ఇటు నేతాజీ చౌక్ నుంచి అశోక్ రోడ్ నుంచి అటు మిడిల్ సిటీ సెంట్రల్ సిటీలో కూడా అన్ని రకాలుగా కవర్ అయ్యేటట్టుగా మనం ప్రణాళిక వేసుకుందాం. అటు మీ వార్డులలో కూడా సురేష్ అన్న అందరి వార్డులలో తప్పకుండా కవర్ అయ్యేటట్టుగా ప్రయత్నం చేద్దాం. మీకు ఒకటి చెప్తా ఉన్నాం, మీ అందరికి ఒక బ్రహ్మాండమైన గుడ్ న్యూస్ ఏంటంటే ఒక ప్రిలిమినరీ సర్వే ఇన్ఛార్జ్ మీరందరూ ఓవర్ కాన్ఫిడెంట్గా అతి విశ్వాసంతో పోవద్దంటే నేను చెప్తా, ఇక లేదంటే కనుక అతి విశ్వాసంతో మనం పోతామంటే నేను చెప్పను. ఇన్ఛార్జ్ మంత్రి గారు ఒక ప్రాథమికంగా ఒక ప్రైమరీ సర్వే సూచాయగా చేయించదు, మంచి శాంపుల్ సర్వేతో ఆదిలాబాద్లో ఇప్పటికిప్పుడు మున్సిపల్ ఎలక్షన్ జరిగితే మనకు 37 వార్డు స్థానాలు రాబోతా ఉన్నాయి. కౌన్సిలర్లు 37 గెలవబోతా ఉన్నాము. ఇది మంచి పరిణామం, కానీ మనం ఇంతటితో ఆగిపోకూడదు.
37 పైన మనం తెచ్చి చూపెట్టాలంటే మీరు అంత ఈజీగా అనుకోకండి, అంత ఆషామాషిగా తీసుకోకండి. తప్పకుండా కష్టపడితేనే. చాలా మంది కౌన్సిలర్ల కళ, కొన్ని ఏళ్ళ కళ కౌన్సిలర్ కావాలి, దాన్ని ఇప్పుడు మీకు సాకారం చేసుకునేటువంటి అవకాశం వచ్చింది. విడిచిపెట్టకండి దయచేసి. ప్రజలకు సేవకుడిగా మారి ప్రజలలో గరీబోళ్ళ సమస్యలు పరిష్కరించి మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అందరినీ కలుపుకపోదాం. అందరూ మనవారి. దేవుడి చుట్టాం, దేవుడి పెళ్లికి అందరు చుట్టాలి. మన గల్లీలా ఒక మనం దేవాలయాన్ని లేదంటే కనుక శ్రీరామ పట్టాభిషేకమో లేదా వెంకటేశ్వర స్వామి కళ్యాణమో పార్వతీ పరమేశ్వర కళ్యాణమో ఇట్లాంటి పూజలు చేసినాం అనుకోండి, వాళ్ళని బొట్టు పెట్టి తోరణాలు కట్టడానికి, పువ్వులు కట్టేందుకు, వండతందుకు, కూరగాయలు పోయేందుకు పిలుస్తారు ఎవరన్నా బొట్టు పెట్టి. దేవుడి పెళ్లికి అందరు చుట్టాలి, అందరినీ కలుపుకపోదాం.